కేసీఆర్ మీద కొన్ని ఆరోపణలు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఏమని? కేసీఆర్ మీద కేసు పెట్టిన అతను నిన్న చనిపోయిండు. కేసు పెట్టినటువంటి వ్యక్తి నిన్న చనిపోయిండు. సో చనిపోతే ఇది బీఆర్ఎస్లో చేయించాలని చెప్పేసి ఒక వార్తని ప్రధానంగా నిన్నటికెళ్ళి తిప్పుతా ఉన్నారు. ఒకసారి మీకు చూపిస్తాయి, చూపించినాక అక్కడ పోతా. ఇగో వెంటనే ఇవన్నీ కూడా స్టార్ట్ చేసి వాళ్ళ పత్రికలలో కూడా వచ్చింది. అగో నమస్తలంగా మన ఇల్లు వచ్చింది వెలుగుల. కేసీఆర్ పైన కేసు పెట్టిన రాజలింగమూర్తి హత్య. భూపాలపల్లిలో నడి రోడ్డు పైన కత్రతో పొడిచిన దుండగులు అక్కడే మృతి. మేడిగడ్డ కుంగుబాటుపై కొన్నాళ్లుగా రాజలింగం పోరాటం. రాజలింగమూర్తి అందులో భాగంగానే కేసీఆర్, హరీష్ రావు సహా అప్పటి ఆఫీసర్ల పైన కోర్టులో ప్రైవేట్ ఫైల్ కూడా ఈయన వేసిండు, చనిపోయిండు. ఈ హత్య చేయించేది మొత్తం బీఆర్ఎస్ వాళ్ళే అన్నట్టుగా ఒక వార్తని ఇందులో నిన్నటి సాయంత్రం నుంచి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానళ్ళు, తొలి వెలుగు లాంటి ఛానళ్ళు ఇవన్నీ కూడా హడావుడి చేసి నడిపిస్తా ఉన్నాయి. ఈయన రాజలింగమూర్తిని బీఆర్ఎస్ వాళ్ళే హత్య చేశారు, కేసీఆర్ మీద కేసు పెట్టిన ఆయన చచ్చిపోయిండు అని చెప్పేసి. అవి ఎందుకింత ఇది చేస్తారంటే నిన్న కేసీఆర్ బయటకు వచ్చింది కదా, ఒక బురద అల్లాలి, ఏదో కార్యక్రమం చేయాలి. వీళ్ళు దేనికైనా వెనకాడరు. నాకు తెలిసి ఆ బరాజ్ కుంగిపోవడానికి కారణం కూడా ఏదో ఉంటుంది. ఇందులో కాంగ్రెస్ హస్తము, బీజేపీ హస్తం తప్పకుండా ఉండే ఉంటుంది. ఇందులో దాని మీద విచారణ చేసి కనుక ప్రాపర్గా దాన్ని చేసి ఉంటే 200% ఉంటుంది. అసలు దీని వెనకాలన్నటువంటి కథ ఏంది, ఇది ఇట్లా బయటకు వచ్చిందో రాలేదో వెంటనే మన షుగర్ పేషెంట్ లెక్క ఉంటాడు. మరి నా పరిస్థితి ఏందో తెలియదు కానీ ఇగో ఉరుకొచ్చేసి మన అద్దంకి దయాకర్ ఉరుకొచ్చేసి ఇక మాట్లాడుతూనే ఉన్నాడు. ఇంతమంది చంపేస్తారా, అది చేస్తారా, ఇది చేస్తారా అని కూడా ఆయన కొన్ని వీడియోలను రిలీజ్ చేసాడు. రేవంత్ రెడ్డి బొమ్మ పెట్టుకున్నాను, నువ్వేం పెట్టుకుని నీకు అది ఏ పదవి ఇయ్యరు. కానీ అసలు కథ ఏంటంటే ఇక చూడండి, ఇక్కడ అసలు కథ ఏంది, దేనికోసం జరిగింది. భూ వివాదంలో జరిగిన హత్యను తప్పుదోవ పట్టిస్తున్న ఓ వర్గం మీడియా. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో దారుణ హత్య. రాత్రి 7:30 భూపాలపల్లి మాజీ కౌన్సిలర్ నాగవెల్లి సర్ల భర్త రాజలింగమూర్తి 45 సంవత్సరాలైనాక ఆయన దారుణ హత్యకు గురైండు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కార్యాలయం మీదుగా రెడ్డి కాలనీ వైపు వెళ్తుండగా కార్యాలయం ముందు కాపు కాసిన గుర్తు తెలియని వ్యక్తులు కత్రతో తీవ్రంగా పొడిచారు. అక్కడే ఉన్న స్థానికులు అక్కడికి చేరుకోనేలోగా దుండగులు పారిపోవడంతో అతన్ని జిల్లా ఆసుపత్రి తరలించారు. అప్పటికే వైద్యులు రాజలింగమూర్తి మృతి చెందాడని నిర్ధారించారు. దీంతో బంధువులు అక్కడికి చేరుకొని ఆందోళనకు దిగారు. మృతికి కారకులైన వారిపైన చట్ట చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డిఎస్పీ సంపత్రావు, సిఐ నరేష్తో పాటు పోలీసులు పెద్ద ఎత్తున ఆసుపత్రికి చేరుకున్నారు. ఘటన పైన అనుమానాలు ఎన్నో. రామలింగమూర్తి హత్య ఘటన పైన అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో రాజలింగమూర్తి తహసీల్దార్ చక్రధరు రేంజ్ ఆఫీసర్తో పాటు ఒక విఆర్ఓ సైతం ఏసీబీకి పట్టించిండు. ఎవరిని? తహసీల్దార్ని పట్టించిండు, రేంజ్ ఆఫీసర్ని, విఆర్ఓని కూడా పట్టించిండు. అప్పటి నుండి అతని పైన కక్ష సాధింపు చర్యలు కొనసాగుతా ఉన్నాయి. ఈ క్రమంలో స్థానిక పోలీస్ స్టేషన్ ముందు గల రేణిగుంట కుటుంబానికి సంబంధించినటువంటి భూమి వివాదాస్పదంగా మారింది. ఇందులో రాజలింగమూర్తి ప్రధాన పాత్ర పోషిస్తున్నాడని రేణిగుంట కుటుంబ సభ్యులు కక్ష పెంచుకున్నారు. అదేవిధంగా సర్వే నెంబర్ 171లో ఉన్నటువంటి అటవీ భూమిలో సైతము రాజలింగమూర్తి తలదూర్చాలని పలువురు కక్ష పెంచుకున్నారు. కాగా స్థానిక పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న భూమిలో రాజలింగమూర్తి జోక్యం చేసుకోవడంతో గత 15 రోజులుగా గొడవలు జరుగుతూ ఉన్నాయి. రాజలింగమూర్తి గతంలో మాజీ సర్పంచి బుర్ర చంద్రయ్యకు వ్యతిరేకంగా కేసులు వేశాడు. అదేవిధంగా రేణిగుంట కుటుంబ సభ్యులపైన సైతం భూములపై కేసులు వేయడంతో కోర్టులో కేసులు కొనసాగుతాయి. ఈ క్రమంలో 15 రోజులుగా పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి భూమిపైన రాజలింగమూర్తితో పాటు రేణిగుంట కుటుంబ సభ్యులకు గొడవలు జరుగుతుండగా ఇటీవల రేణిగుంట కుటుంబ సభ్యులు డిఎస్పీకి కూడా ఫిర్యాదు చేసిరంట. ఇప్పుడు దాంట్లో అరెస్ట్ కూడా అయ్యారు. నిన్న భూపాలపల్లి ఆయన పురోగతి వచ్చింది. రేణిగుంట సంజీవు బావమర్ది శ్రీమంతును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. పరారులో మరొక 2 ఉన్నారు. పరారులో ఉన్న వారిలో మోరె కుమారు, కొత్తూరి కుమారు. హత్యకు గురైన రాజలింగమూర్తికి రేణిగుంట్ల కొమ్రయ్య, రేణిగుంట్ల సంజీవ్కి మధ్య పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న భూమిపైన కొంతకాలంగా వివాదం కొనసాగుతుంది. అందులో భాగంగానే హత్య చేసినట్టు తెలుస్తోంది. ఇది జరిగినటువంటి వ్యవహారం. దీన్ని కేసీఆర్కి ఆపాదించి కేసీఆర్ చేయించిండు అని చెప్పడానికి ఒక శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నది కాంగ్రెస్ మీడియా. అంటే కేసీఆర్ మీద కేసులు పెట్టి కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో చేయించారు ఈ హత్య అన్నట్టుగా. అంటే ఎంత దిగజారు రాజకీయం. నిన్న ఆయన బయటికి వెళ్ళకపోతేనేమో బయటికి వెళ్ళలేదు అని మొత్తుకుంటారు. ఆయన బయటికి వచ్చి ఆయన పార్టీ కార్యక్రమాలు, ప్రజల కోసం ఏదో కొట్లాడదామన్న కార్యక్రమాలు ఆయన చేస్తుంటే రాగానే ఆయన మీద ఒక ఆరోపణ చేసి ఒక చర్చ చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఎంత
అద్భుతమైనటువంటి మాస్టర్ మైండ్. ఇలాంటి క్రిమినల్ మైండ్లు మరి కాంగ్రెస్లో ఉన్న వాళ్ళకి వస్తున్నాయా, రేవంత్ రెడ్డికే వస్తున్నాయా, ఎవరికి వస్తున్నాయో ఆలోచన చేసుకోవాలి. నిజంగా కూడా ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు. చనిపోయింది ఎవరైనా తప్పే, 100% తప్పు. చనిపోవడానికి కారణమైనటువంటి వాళ్ళు ఎవరైనా ఎంత పెట్టాలని వదిలిపెట్టద్దు. కానీ దాన్ని రాజకీయానికి వాడుకోవడమే ఇక్కడ దురదృష్టకరం. దాంట్లో మన అద్దంకి దయాకరణ లాంటి వాళ్ళు వీళ్ళు ఎందుకింత ఉరుకులాడతాడో, ఎందుకింత ఈ రకంగా ఇది చేస్తారో అర్థం కాని పరిస్థితి వీళ్ళది.